सरफरोश की तमन्ना अब हमारा दिल में देखने की जोर कितना. ఈ సాంగ్ గుర్తుకుందా? లెజెండరీ భగత్ సింగ్ మూవీలోని భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పటి సాంగ్. అయితే ఈ సాంగ్ రాసింది ఏంటంటే స్వాతంత్ర సమరోద్యమ కాలంలో బిస్మిల్ గారు రాసిన ఉర్దూ గజల్ అన్నమాట, దేశభక్తి కోసం. అంటే సర్ఫరోషిని తమన్నా అంటే ఏంటిదంటే దేశం కోసం ప్రాణాలని త్యాగం చేయడం అన్నమాట. ఇది మన కరెక్ట్ సూట్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉండంటే లెజెండరీ భగత్ సింగ్. ఈ లెజెండరీ భగత్ సింగ్ గురించి ఇప్పుడు నేను మీ వీడియోలో చెప్తాను. నరనరాల దేశభక్తి, అణువణువున స్వాతంత్రాన్ని కాంక్షించాలనే కోరిక, పోరాటం అంటే ఇలానే ఉండాలి, పోరాటం అంటే ఇలానే చేయాలి, భావి తరాలకు యువతకు ఆదర్శం. లెజెండరీ భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో ప్రజల గుండెల్లో చేరువైన విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గారి వర్ధంతి. అయితే ఇక్కడ భగత్ సింగ్ గారిని 1931 మార్చి 23 ఇదే రోజున బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఉరిదీశారు. ఇతనితో పాటు రాజ్గురు సుఖ్దేవ్లను కూడా ఉరిదీశారు. అయితే ఇక్కడ ఈ ఉరి తీయడానికి రీజన్స్ ఏందో ఇప్పుడు నేను చెప్తాను. అయితే 1928లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ గారు పోరాటాన్ని తీవ్రతరం చేశారనమాట. సో ఇక్కడ లాలా లజపతి రాయ్పై బ్రిటిష్ ప్రభుత్వం అనేది లాఠీ చార్జ్ చేస్తే ఆ లాఠీ చార్జ్లో జరిగిన దెబ్బలకు తను తీవ్రంగా అస్వస్థకి గురై మరణించడం జరిగింది. లాలా లజపతి రాయ్ మరణంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భగత్ సింగ్ ఉరిదీస్తున్న విషయం మరి ఉరిదీసే వాళ్ళను కూడా తెలియకుండా ఉరిదీశారనమాట. అంటే కంబం ఎక్కే వరకు వాళ్ళకు కూడా తెలియదు. అయినా ఆ టైంలో కూడా భగత్ సింగ్ తన చిరునవ్వుతో అసలు ఉరిని స్వీకరించారనమాట. వీళ్ళ ముగ్గురిని ఉరిదీసిన తర్వాత లాహోర్ నుంచి కాసోర్ వరకు 2 గంటల జర్నీలో ట్రక్కులో వీళ్ళ ముగ్గురు శవాలను తీసుకొని సట్లెజ్ నది దగ్గర వీళ్ళని దహనం అనేది చేసారు. ఈ దహన సంస్కారాలు కూడా ఎవ్వరికి తెలియకుండా, దేశంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులకు కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియకుండా వీళ్ళని అత్యంత సీక్రెట్గా దహనం చేయడం జరిగింది. ఎందుకు ఈ చీకటి కోణం? అసలు భగత్ సింగ్ అంటే కావాలని చంపిరా? అసలు ఈ భగత్ సింగ్ చనిపోవడానికి కుట్ర అనేది మన దేశ స్వాతంత్ర నాయకుల పాత్ర ఉన్నదా? అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఎవరన్నా మన నాయకులే అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కావాలని భగత్ సింగ్ చంపిరని క్వశ్చన్లు చాలా ఉన్నాయన్నమాట. ఏది ఏమన్నప్పటికీ ఒక లెజెండరీ లీడర్ని